మూక్స్ ఆర్ మాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క సర్టిఫికేట్ కోర్సెస్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న కోర్సెస్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన సర్టిఫికేట్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఇలాంటి సో మెనీ డౌట్స్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎవరైతే ప్రజెంట్ యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం అప్డేటెడ్ సిలబస్ ప్రకారం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ తీసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు మీ యొక్క కరికులంలో భాగంగా థర్డ్ సెమిస్టర్లో దట్ ఈస్ మీరు బీఎడ్ స్టూడెంట్స్ అయినా అండ్ సిమిలర్గా ఎంఎడ్ స్టూడెంట్స్ అయినా మీరు వన్ ఆఫ్ ది మూక్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ కంప్లీట్ చేసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీ యొక్క రిలవెంట్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో మీరు ఇచ్చేస్తేనే మీకు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినట్టుగా వాళ్ళు మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఫస్ట్ మీరు మోక్స్ కోసం ఆన్లైన్లో అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ రిజిస్టర్ చేసుకోవాలి అంటే మనకున్న ఒక ఆప్షన్ ఏంటి అంటే స్వయం అనే పోర్టల్ అయితే మనకు అవైలబుల్లో ఉంది. మీరు ఒకవేళ సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టయితే డైరెక్ట్గా స్వయంకి సంబంధించిన వెబ్సైట్ విజిట్ చేసి నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మొబైల్ అనేది మీరు యూజ్ చేస్తున్నట్టయితే మేము చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు ఫస్ట్ మీ యొక్క మొబైల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకొని అండ్ రిమైనింగ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అండ్ సిమిలర్గా ఈ యొక్క యాప్ సంబంధించి మొబైల్ యాప్ యొక్క లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి అయితే ఈ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ఈ యొక్క మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఈ విధంగా మనకు సంబంధించిన ప్రివ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు రిజిస్టర్ అండ్ సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఈ యొక్క వెబ్సైట్కి ఫస్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్ అయినట్టయితే మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వెబ్ పోర్టల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు వెబ్సైట్ యూజ్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే డైరెక్ట్గా మీకు వెబ్సైట్లో ఈ విధంగా మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయమంటుంది. మీరు ఫస్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్ కాబట్టి మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వాలంటే మనకు 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. త్రూ ది గూగుల్ దట్ ఈస్ జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదా స్వయంలోనే మీరు సపరేట్గా సైన్ అప్ పైన క్లిక్ చేసి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఆ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ గూగుల్ పైన క్లిక్ చేయాలి మనం. అండ్ వన్స్ మనకి ఇక్కడ గూగుల్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదో ఒక మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. దట్ ఈస్ మీ యొక్క డివైస్లో లాగిన్ ఉన్న మెయిల్ ఐడి, దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఏంటంటే మాకు సంబంధించిన మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి అనుకుంటున్నాం. మేము ఆల్రెడీ మా యొక్క మొబైల్లో లాగిన్ అయిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ మనకు సంబంధించిన మెయిల్ ఐడి అనేది మనం సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించి అదర్ థింగ్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. కన్ఫర్మ్ చేసుకోవడం కోసం కంటిన్యూ ఆప్షన్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అడుగుతాయి. మీరు వాటిని కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మాకు సంబంధించి ఛానల్ యొక్క మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవుతున్నాము. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీరు డిస్ప్లే నేమ్ అనేది మీరు ఏదైతే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారో దట్ ఈస్ మీరు లాగిన్ అయిన ప్రతిసారి మీకు ప్రొఫైల్ నేమ్ అనేది అవసరం ఉంటుంది. ఆ ప్రొఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మేము వచ్చేసి మాకు సంబంధించిన నేమ్ అయితే ఇచ్చేస్తున్నాము. ఈ విధంగా మీరు ఈ యొక్క మోక్లో రిజిస్టర్ చేసుకోవడానికి నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ నేమ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి ఆథరైజేషన్ కంప్లీట్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ మేము ప్రజెంట్ క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే మళ్ళీ మనకు అప్లికేషన్ అనేది మొబైల్ యాప్కి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటామంటే డైరెక్ట్గా ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు మెయిల్ ఐడి ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉన్న మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఈ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి 3 డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ యొక్క 3 బార్స్ పైన మనం క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఏ మెయిల్ ఐడి ద్వారా అయితే లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడికి సంబంధించిన ప్రొఫైల్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రతి స్టూడెంట్ ప్రజెంట్ బీఎడ్లో జాయిన్ అయిన వారు కానీ ఎంఏలో జాయిన్ అయిన వారు కానీ మనకు మల్టిపుల్ కోర్సెస్ అనేవి ఉంటాయి. మీ యొక్క కరికులంలో భాగంగా దట్ ఈస్ ప్రజెంట్ న్యూ సిలబస్లో భాగంగా మీరు 2 క్రెడిట్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని అండ్ అది మీ థర్డ్ సెమ్ కంప్లీట్ అయ్యే వరకు మీ యొక్క ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేయాలి. దీంట్లోకి వెళ్ళి ఏదైనా ఒక కోర్సును మీరు సెలెక్ట్ చేయొచ్చు. బట్ యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఏంటంటే మనం టీచర్స్ ఎడ్యుకేటర్ కాబట్టి టీచర్స్ ఎడ్యుకేటర్ సంబంధించిన టాపిక్ నుంచి మీరు ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సిసిఈ సెలెక్ట్ చేసుకున్న, ఇగ్నో సెలెక్ట్ చేసుకున్న, ఎన్సీఆర్టీ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. దాంట్లో మీ యొక్క రిలవెంట్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిసిఈ నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనం స్క్రోల్ చేసినట్టయితే ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్న కోర్సెస్ ఏమున్నాయి అనేది మనకి ఇక్కడ వ్యూ కోర్సెస్ అండ్ కేటలాగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన కోర్స్ అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతిదానికి కొంచెం టైం పడుతుంది మనకు అది డిస్ప్లే అవ్వడానికి. అండ్ ఆ కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది కోర్స్ యొక్క టైటిల్ అనమాట. మనకి ఇక్కడ యానిమేషన్స్
అనేది ఒక టైటిల్. సో ఇక్కడ మీరు ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ 2 క్రెడిట్స్ ఉంటే సరిపోతుంది. బట్ యాజ్ పర్ మన సిలబస్ ప్రకారం ఏంటంటే టీచర్స్ ఎడ్యుకేటర్కి సంబంధించి టీచింగ్ సంబంధించి 2 క్రెడిట్ కోర్సు గల సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో మనకి టీచింగ్ సంబంధించి లైక్ సైకాలజీ కానీ పెడగాలజీ కానీ సో అలా డిఫరెంట్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ అండ్ రీసెర్చ్కి సంబంధించి కానీ సో డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అనేది టీచింగ్ సంబంధించింది అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా టీచింగ్ సంబంధించింది. సో ఇక్కడ మీరు ఈ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి 2 క్రెడిట్స్ ఉందా లేదా అనేది చూడాలి. ఫస్ట్ మనం ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో ఇది అప్కమింగ్ కోర్స్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ క్రెడిట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో బీఎడ్ స్టూడెంట్స్ అయినా సరే అండ్ అదేవిధంగా ఎంఎడ్ స్టూడెంట్స్ అయినా సరే మీకు మీ కరికులంలో భాగంగా 2 క్రెడిట్స్ కోర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 క్రెడిట్స్ లేదు అనుకుంటే మీరు 4 క్రెడిట్స్ ఉన్నది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఈ యొక్క కోర్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు మనం ఆన్లైన్లో అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మనకు సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా కంప్లీట్ షెడ్యూల్ కూడా మీ కోర్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా ఈ విధంగా మీరు లాగిన్ అవ్వాలి అండ్ లాగిన్ అయిన తర్వాత మీరు ఏదో ఒక 2 క్రెడిట్స్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 8 వీక్స్ అయితే ఉంది. అంటే 8 వీక్స్లో మన యొక్క అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు డేట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు జనవరి 9, 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసింది. దీనికి సంబంధించి ఎన్రోల్ చేసుకోవడానికి మనకు 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ఇచ్చారు. సో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ అనేది మనకు 9th జనవరి స్టార్ట్ అవుతుంది అండ్ 28 ఫిబ్రవరి తోటి ఎండ్ అవుతుంది. ఈ డేట్స్లో మీరు మీ యొక్క కోర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది, ఈ ఒకవేళ స్వయంలో అయితే. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. అసైన్మెంట్స్ కాకుండా కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాట్ చేయని సెంటర్లోకి వెళ్ళేసి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఇక్కడ May 17th, 2025లో అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎనీవే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసిన తర్వాత సో మనకి ఇక్కడ టోటల్ సిలబస్ కూడా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సులో ఏ సిలబస్ ఉంటుంది అనేది. ఈ సిలబస్ పైనే మనకు వీడియోస్ ఉంటాయి అండ్ సిమిలర్గా వీడియో విన్న తర్వాత మనకు అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ అసైన్మెంట్స్ అనేది వినేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నేను ఇదే అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇక్కడ మనం జాయిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం జాయిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే దీంట్లో మీ ప్రొఫైల్ అయితే ఫిల్ చేయమంటుంది. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క జెండర్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో క్యాండిడేట్ సంబంధించి కంట్రీ, క్యాండిడేట్ యొక్క పిన్ కోడ్, క్యాండిడేట్ యొక్క రెసిడెన్స్ స్టేట్కి సంబంధించి అండ్ ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు స్టూడెంటా, ఫ్యాకల్టీనా, ఎంప్లాయ్ అని అడుగుతుంది. సో మీరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది హై స్కూలా, ప్రీ యూనివర్సిటీనా, 4 ఇయర్సా, మాస్టర్ డిగ్రీనా సో ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఏంటంటే సో మాస్టర్ డిగ్రీ అయితే మాస్టర్ డిగ్రీ, ఇలా మన రిలవెంట్ అనేది 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మేము మాస్టర్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. మాకు సంబంధించిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఆల్రెడీ సో 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే 3 ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పీజీ కంప్లీట్ అయి ఉంటే మాస్టర్ డిగ్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ బీఎడ్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రీ క్వాలిఫికేషన్ ఏముంటుందంటే సో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పీజీ కూడా చేసి ఉంటే మాస్టర్ డిగ్రీ పెట్టుకోవచ్చు. సమ్ స్టూడెంట్స్ అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. మీరు రిలవెంట్ క్వాలిఫికేషన్ అనేది అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే చేస్తున్నారో దానికంటే ముందు క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసాము. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఇయర్ మీరు ఏ ఇయర్లో మీకు సంబంధించి ఇప్పుడు క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేస్తారని అడుగుతుంది. సో మీరు పీజీ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో మాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ 2020లో పీజీ కంప్లీట్ అయింది. సో 2020 అనేది సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనకు అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ సంబంధించిన ఆప్షన్ అయితే అడుగుతారు. సో మీరు ఆల్రెడీ ఏబీసీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటుంటే దట్ ఈస్ ఏబీసీకి సంబంధించి మనకు డిజిలాకర్ ద్వారా క్రియేట్ చేసుకోవడం అయితే ఉంటుంది. అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అంటూ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న స్టూడెంట్స్ అయినట్లయితే మీకు నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం జస్ట్ ఇక్కడ ఏబిసిడి ఐడి అని సెలెక్ట్ చేసుకొని మీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు లేకపోతే మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏబిసిడి అనేది అనుకుంటే సో మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ విధంగా మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేము, మొబైల్ నెంబరు, మీ థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సో ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చిన థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మీకు సంబంధించిన థింగ్స్ అని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఆర్ యూ పార్ట్ ఆఫ్ స్వయం లోకల్ చాప్టర్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు పార్ట్ అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మీకు సంబంధించి లోకల్ చాప్టర్ కాలేజ్ సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీది తెలంగాణ అయితే తెలంగాణ, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్, స్కూల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మనం ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఉదాహరణకి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ అని. సో ఒకవేళ అదర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే అదర్ కాలేజ్ స్టూడెంట్స్ అనేది మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మాది వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ. సో ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనకు సంబంధించిన కాలేజ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు మీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు
హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తారు. దట్ ఈస్ రూల్ నెంబర్ అనుకోవచ్చు, హాల్ టికెట్ నెంబర్ అనుకోవచ్చు. మీకు ఏదైతే ఇస్తారో ఆ థింగ్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన థింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత వచ్చేసి ఏంటంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ అనేది, సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ డిగ్రీ అయితే చేస్తున్నారో ఆ డిగ్రీ డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో డిగ్రీలో వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ సంబంధించి సో ఇలా సంథింగ్ మన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు సంబంధించి కోర్సు డీటెయిల్స్ లేకపోతే ఇక్కడ అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ కదా అని కొంతమంది అడుగుతారు. సో మీకు మీ సంబంధించిన కోర్స్ నేమ్ లేకపోతే ఇక్కడ మీరు అదర్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ తర్వాత డిపార్ట్మెంట్ అనేది, సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటుంది. సో మీకు సంబంధించి బీఎడ్ అనేది ఉంది, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో మీ యొక్క రెలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీది మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ లేదు అనుకుంటే సో మీరు ఇక్కడ అదర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టడీ ఇయర్ అనేది, సో మీరు ఏ ఇయర్ అయితే చదువుతున్నారో ఇప్పుడు ప్రజెంట్ దానికి సంబంధించి సో మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బీఈడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని థర్డ్ సెమిస్టర్లో ఉన్నట్టయితే మీరు ఫస్ట్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బీఈడీ ఫైనల్ ఇయర్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదే లైక్ ఎంఏడి, ఎంపీఎడ్ స్టూడెంట్స్ అయినా కూడా సిమిలర్గా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత జస్ట్ అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్డేట్ అండ్ జాయిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు ప్లీజ్ వెయిట్ అండ్ సమ్ టైం అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి కోర్స్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కోర్సెస్ అనేవి ఆ ఓపెన్లో లేవు కాబట్టి ఇక్కడ నో అవుట్లైన్ డేటా అని అయితే వస్తుంది. జస్ట్ మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సో టు కోర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు క్లిక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. లేదా బ్యాక్ వెళ్ళేసి మనం ఇప్పుడు ఒక కోర్స్కి ఎన్రోల్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం హోమ్ పేజ్కి వెళ్ళినట్లయితే సో మన యొక్క హోమ్ పేజ్కి వెళ్ళినట్టయితే కోర్స్ డీటెయిల్స్ కూడా దాంట్లో అయితే మనకు చూపిస్తుంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు సంబంధించిన కోర్సెస్ ఏవైతే రిజిస్టర్ చేసుకున్నామో అవి ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క కోర్స్ అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్స్ అనేది రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఈ కోర్స్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మనకి ఈ కోర్సెస్ అనేది యాక్సెస్లో లేదు. ఎందుకు యాక్సెస్లో లేదు అంటే మనకు కోర్సెస్ అనేది జనవరి 9th నుంచి అయితే ఓపెన్ అవుతాయి. ఆ రోజు నుంచి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము, అంటే గత జూన్ జూలై సెషన్కి మేము రిజిస్టర్ చేసుకున్నాము. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ కోర్సెస్లో ఉన్న అసైన్మెంట్స్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనే థింగ్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. సో మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న కోర్సులకు సంబంధించి ప్రివ్యూ చూపిస్తాం. మనం కోర్సెస్ అనేది రిజిస్టర్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు కోర్సెస్ కాలంలోనే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు మనం ఏవైతే రిజిస్టర్ చేసుకున్నామో వాటికి సంబంధించి సో మేము స్టార్టింగ్లోనే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ని అయితే రిజిస్టర్ చేసుకున్నాము. సో ఇక్కడ మాకు కంప్లీట్లో అయితే చూపిస్తుంది. ఇలా కంప్లీట్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. టు కోర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సుకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా మనకు టోటల్గా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ సంబంధించి మనం ఎన్ని సెషన్స్ అయితే ఎంచుకోవడం జరిగిందో ఆ సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి ఇక్కడ వీక్ 1 అని అయితే ఉంటుంది. టోటల్గా మీ కోర్సెస్ అనేది ఎన్ని వీక్స్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి అని. సో దీంట్లో మనకు 8 వీక్స్ నుంచి 24 వీక్స్ వరకు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అంటే మీకు సంబంధించిన క్లాసెస్ అనేది 24 వీక్స్ వరకు ఈ యొక్క అసైన్మెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఏ వీక్ ఆ వీక్ సపరేట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏంటంటే ఇక్కడ వీక్ 1 అనేది ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వీక్ 1 సంబంధించిన ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం వీక్ 1 సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీక్ 1లో కూడా మనకు సంబంధించి ఫస్ట్ మాడ్యూల్ 1 ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం వీడియో అయితే వినాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు క్లాసెస్ అనేది మనకు కండక్ట్ చేస్తారు. సో టోటల్గా యూట్యూబ్ సెషన్ ద్వారా దీంట్లో క్లాసెస్ ఉంటుంది. ఇది వీక్ 1లో మనం వినాల్సిన క్లాస్ అనేది. సో టోటల్గా మీకు ఈ విధంగా మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆ కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇలా టోటల్గా సో ఇప్పుడు మనకు జనవరి సెషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో జనవరి 9th నుంచి ఇప్పుడు ఫ్రెష్ కోర్సెస్ ఏవైనా వాటికైతే ఓపెన్ అవుతుంది. సో మీరు ఓపెన్ అయిన తర్వాత ప్రజెంట్ మీరు బీఈడీ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయినా లేదా ఎంఈడీ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయినా మీకు సంబంధించిన క్లాసెస్ అనేది వినాల్సి ఉంటుంది. వీడియో మొత్తం విన్న తర్వాత దాంట్లో క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇలా మాడ్యూల్ 1కి సంబంధించి, మాడ్యూల్ 2కి సంబంధించి, మాడ్యూల్ 3కి సంబంధించి కూడా క్లాసెస్ అనేవి ఉంటాయి. టోటల్గా మనకి ఇక్కడ 3 టాపిక్స్ పైన క్లాసెస్ ఉన్నాయి. టోటల్ 3 మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ప్రతి సెషన్కి ప్రతి వీక్లో మనకు ఒక క్విజ్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మనం అసెస్మెంట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అసెస్మెంట్ సబ్మిట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు ఈ యొక్క అసెస్మెంట్ సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు మనకు. ఆ డ్యూ డేట్ లోపు మనం అసెస్మెంట్ సబ్మిట్ చేయాలి. మీరు వీడియో కనుక క్లియర్గా విన్నట్టయితే అంటే అసెస్మెంట్ 1కి సంబంధించి వీడియో, దట్ ఈస్ ఫస్ట్ వీక్ సంబంధించిన వీడియో, సెకండ్ వీక్ సంబంధించిన వీడియో, థర్డ్ వీక్ సంబంధించిన వీడియో, ఆ క్లాసెస్ అనేది మీరు విన్న తర్వాత ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ 1లో ఉన్న క్లాస్ కనుక మీరు వింటే సో దీంట్లో టోటల్గా మనకు ఒక్కొక్కసారి వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది ఫేమస్ బుక్ టైటిల్ ది కమ్యూనికేషన్ హ్యాండ్ బుక్ అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు టోటల్ మనకి ఇప్పుడు 13 వీక్స్ ఉన్నాయి కాబట్టి 13 వీక్స్కి సంబంధించి క్లాసెస్ అనేవి ఉంటాయి వీడియో రూపంలో. ఆ క్లాసెస్ విన్న తర్వాత మనకు ప్రతి దాంట్లో ఒక అసైన్మెంట్ అనేది ఉంటుంది, అసెస్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని మీరు అటెంప్ట్ చేయాలి. అసైన్మెంట్లో మనకు 30 క్వశ్చన్స్ ఉండొచ్చు, 40 క్వశ్చన్స్ ఉండొచ్చు, సమ్వేర్ 10 క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. సో మీకు ఆ వీడియో విన్న తర్వాత మీకు అర్థమైన కాన్సెప్ట్ని బట్టి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే, సో క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసినప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనం సబ్మిషన్ డేట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. బట్ అప్పటి వరకు మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి తెలియదు. కరెక్ట్ ఆన్సర్ ఏది తెలియాలి అంటే సో మీరు ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో క్వశ్చన్ దాన్ని ఆ వీడియోకి వెళ్ళి నేర్చుకోవాల్సి ఉంటుంది. వీడియో విని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. సో దీంట్లోకి వెళ్ళి కొన్ని మార్క్స్ వస్తాయి. అండ్ సేమ్ టైం మనకు టోటల్ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 13 వీక్స్ సంబంధించిన అసెస్మెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఫైనల్గా మళ్ళీ మనకు ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది కంప్యూటర్లో. సో అది మీకు దానికోసం కూడా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. మీరు యూజీసీ నెట్కి సంబంధించి ఎన్టీఏ నెట్ పోర్టల్లో దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ కూడా అక్కడ మనకు కంప్యూటర్ ద్వారానే ఉంటుంది. అండ్ అక్కడ కూడా సేమ్ ఇవే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు, మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా ప్రతి సెషన్లో క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి సెషన్ సంబంధించి మీరు వీక్ 1లో చూసారు, ఇప్పుడు వీక్ 2లో కూడా సేమ్ మనకు మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అంటూ. అండ్ ఈ 3 క్లాసెస్ విన్న తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసెస్ విన్న తర్వాత ఈ యొక్క అసైన్మెంట్ కూడా మనం సబ్మిట్ చేయాలి. సేమ్ వీక్ 3కి సంబంధించి కూడా ఇస్తారు. వీక్ 3లో కూడా మళ్ళీ మనకు 3 వీడియోస్ ఉంటాయి. అండ్ ఆ 3 వీడియోస్ విన్న తర్వాత ఈ క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఇలా టోటల్గా మీకు 13 వీక్స్, 14 వీక్స్, 24 వీక్స్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సును బట్టి సో మీరు మీ యొక్క అసెస్మెంట్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇలా 13th వీక్లో ఉన్న వరకు అన్ని వినేసి అండ్ వీటి యొక్క అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తే మనకు ఫైనల్గా యాజ్ పర్ కోర్స్ యొక్క ప్రివ్యూ ప్రకారం మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే సో మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ కోర్స్కి సంబంధించి ఏంటంటే జనవరి 8th మనకు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ ఇది మార్చ్ వరకు ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. దీంట్లో టోటల్గా మార్చ్ వరకు ఇచ్చారు. సో ఫిబ్రవరి 29 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 8th జనవరిలో స్టార్ట్ అయితే ఫిబ్రవరి 29th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ కూడా మనకు జనవరి 9th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 28కి రిజిస్ట్రేషన్ అనేది ఎండ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ప్రెజెంట్ థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్, థర్డ్ సెమ్లో ఉన్న స్టూడెంట్స్ మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాలి. ఇది 4 క్రెడిట్స్ కోర్స్. బట్ మనకు కావాల్సిన జస్ట్ 2 క్రెడిట్స్. మీరు బీఎడ్ వాళ్ళైనా ఎంఎడ్ వాళ్ళైనా 2 క్రెడిట్స్ సరిపోతాయి. బట్ మీరు 4 క్రెడిట్స్ కోర్స్ తీసుకున్నా కూడా బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల మీకు ఏం లాస్ ఉండదు. ఏదైనా ఒక 2 క్రెడిట్స్ కోర్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోమన్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఆ ప్రొఫైల్లోకి వెళ్ళేసి 2 క్రెడిట్స్ కోర్స్ ఏదైతే ఉందో అవి 1-2 రిజిస్టర్ చేసి పెట్టుకోండి. ఒకటే పెట్టుకున్నట్టయితే మీకు ప్రాబ్లం అవుతుంది. సో మీరు 1-2 కోర్సెస్ రిజిస్టర్ చేసి పెట్టుకుంటే మీకు ఒకవేళ ఫస్ట్ దాంట్లో క్లియర్ కాకపోయినా వేరే దాంట్లో క్లియర్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఎగ్జామ్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చేసిందంటే May 19th కండక్ట్ చేశారు, సండే రోజు. సో ఈ ఇయర్ కూడా మనకు మేలోనే కండక్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు స్కెడ్యూల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సులో అయితే ఉంటుంది. సో ఇలా మీరు కోర్స్ కంప్లీట్ చేసుకొని టోటల్గా దాంట్లో ఏవైతే అసైన్మెంట్స్ ఉన్నాయో, అసెస్మెంట్స్ ఉన్నాయో అవన్నిటిని మీరు అటెంప్ట్ చేసి అండ్ ఆ తర్వాత మీరు సో మీకు స్కెడ్యూల్కి సంబంధించిన డేట్స్ అనేది వస్తాయి. మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి వాళ్ళు మెసేజ్ పంపిస్తారు ఏ రోజులో ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఏ టైం వరకు మీరు ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని మళ్ళీ ఒక స్టెప్ ఉంటుంది. అది రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేసుకొని మళ్ళీ మీరు అక్కడ క్లియర్ అయితే అప్పుడు మీకు సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకు ఆ సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుందంటే సో ఈ యొక్క స్వయం వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ విజిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు జస్ట్ హోమ్ పేజ్ పైన క్లిక్ చేయాలి. అండ్ హోమ్ పేజ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఉంటుంది, తర్వాత డాష్ బోర్డ్ ఉంటుంది, మై కోర్సెస్ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ మై సర్టిఫికేట్స్ అని అయితే ఉంటుంది. మై సర్టిఫికేట్స్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం మై సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఏ కోర్సును అయితే పర్చేస్ చేయడం జరిగిందో దట్ ఈస్ ఏ కోర్స్కి అయితే మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని అసైన్మెంట్స్ సబ్మిట్ చేసి ఎగ్జామ్ అయితే రాయడం జరిగిందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మేము లాస్ట్ ఇయర్ జనవరి సెషన్కి సంబంధించి 2 కోర్సెస్ అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్ మెథడాలజీ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఏంటంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఈ 2 కోర్సెస్కి నేను లాస్ట్ టైం ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. బట్ ఈ 2 కోర్సెస్ అనేది రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్నాం మేము. సో రీసెంట్గా మళ్ళీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి 2 అయితే రిజిస్టర్ చేసుకున్నాము. సో ఇవి లాస్ట్ ఇయర్ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే జనరేట్ అవుతుంది. జస్ట్ మీరు ఆ యొక్క అసైన్మెంట్ సబ్మిట్ చేసి వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్టయితే దట్ ఈస్ మీకు సెంటర్ అలాట్ చేస్తారు. ఆ సెంటర్లో ఎగ్జామ్ రాసినట్టయితే మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అయితే క్లియర్ అవ్వలేదు లాస్ట్ టైం రాసినప్పుడు. బట్ ఇక్కడ మనకు రీసెర్చ్ మెథడాలజీ అయితే క్లియర్ అవ్వడం జరిగింది. సో రీసెర్చ్ మెథడాలజీ సంబంధించి డౌన్లోడ్ ఆప్షన్ పైన మేము క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ ఈ విధంగా రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించి కోర్స్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు కనుక సర్టిఫికేట్ అనేది క్లియర్ అయినట్టయితే ఈ విధంగా మీ యొక్క స్వయం ఆన్లైన్ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే జనరేట్ అవుతుంది. ఇది వచ్చేసి మాకు 2 క్రెడిట్స్కి సంబంధించిన కోర్స్ యొక్క సర్టిఫికేట్. దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇచ్చిన ఫోటో థింగ్స్ అండ్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు అదర్ థింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేము అండ్ మీకు సంబంధించి ఎన్ని క్రెడిట్ కోర్స్ అంటూ అండ్ మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ రాశారు ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ సర్టిఫికేట్ అనేది మనం బీఈడి థర్డ్ సెమిస్టర్ ఆర్ మీరు ఎంఈడి ఎంపీఎడ్ స్టూడెంట్స్ అయితే మీ యొక్క థర్డ్ సెమిస్టర్ సంబంధించిన దాంట్లో చూపించుకోవాల్సి ఉంటుంది. వన్ ఆఫ్ ది మోక్స్ లాగా, దట్ ఈస్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ లాగా చూపించాల్సి ఉంటుంది. ఇది మీ కాలేజ్ అథారిటీస్ చెప్పినా చెప్పకపోయినా మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో స్వయం పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన స్కెడ్యూల్స్ ప్రకారం ఆ క్లాసెస్ అనేది వినాలి. విన్న తర్వాత మీకు సంబంధించి అసెస్మెంట్స్ ఏవైతే ఉంటాయో, దట్ ఈస్ మీరు 8 వీక్స్ అయితే 8 వీక్స్, 12 వీక్స్ అయితే 12 వీక్స్, 24 వీక్స్ అయితే 24 వీక్స్ ఆ క్లాసెస్ అన్నీ విన్న తర్వాత అక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ సంబంధించి వాటన్నిటిని మీరు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక డేట్స్ ఇస్తారు. దట్ ఈస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కూడా ఒక డేట్ అని ఇస్తారు. ఆ డేట్లో మళ్ళీ మీరు ఎన్టీఏ వెబ్సైట్లో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసిన తర్వాత మనకు ఒక సెంటర్ అనేది అలాట్ చేస్తారు. మేబీ మహబూబ్ నగర్ కానీ, హైదరాబాద్ కానీ, నల్గొండ కానీ మీకు ఆన్లైన్ సెంటర్స్ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేసిన సెంటర్లో వెళ్ళేసి మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కూడా మీరు ఎన్ని రోజులు ఏ వీడియోస్ అయితే విన్నారో ఆ వీడియోస్ రిలవెంట్ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీకు దాంట్లో కనుక మీరు క్లియర్ అయినట్టయితే ఈ విధంగా సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. లాంగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఎవరైతే బీఈడి థర్డ్ సెమిస్టర్, ఎంఈడి థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో క్లియర్గా ఫస్ట్ మీరు స్వయంలో రిజిస్టర్ చేసుకోండి. అండ్ మన ఫర్దర్ అప్డేట్స్ కోసం కూడా వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మెనీ ఆస్పిరెంట్స్ అసలు మూక్స్ అంటే ఏంటి, అది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అండ్ అసైన్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, అండ్ ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అని మెనీ డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో డీటెయిల్గా అయితే దీని గురించి చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ మూక్స్కి సంబంధించి డీటెయిల్ వీడియో చేయడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ చేస్తాము. ఇది ప్రజెంట్ మన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.